మన ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారా? ప్రభు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన శుభదినంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 29 వచనాలు నేను చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 29 వచనాలు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతులు జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేరు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దిగించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఈ మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఈ మాటలు సెలవిస్తా ఉన్నాడు. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్యల్ని, కొరింథీ సంఘంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సవాళ్లను, కొరింథీ సంఘంలో వస్తా ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పౌలు గారి కొరింథీ పత్రికను రాసినట్లు మనకు కనబడతా ఉంది. అయితే లోకము ఏం చేస్తా ఉంది, మన దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఏదన్నా ఒక ఉద్యోగానికి, ఒక పోలీస్ ఉద్యోగానికి కానీ, ఆర్మీ ఉద్యోగానికి కానీ, ఒక న్యాయ ఉద్యోగానికి కానీ, లేకపోతే ఈ భౌతిక పరమైనటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక వ్యక్తిని జయించాలంటే ఆ వ్యక్తికి అన్ని విధాలుగా సరిగ్గా ఉంటేనే, అతనికి ఆరోగ్యం సరిగ్గా ఉండాలి, దేహం సరిగ్గా ఉండాలి, ఆ అవయవాలన్నీ కూడా కరెక్ట్ గా ఉంటేనే ఆ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడం అనేటువంటిది కనబడతా ఉంది. ఈ లోకంలో ఒక ఉద్యోగం కానీ పొందుకోవాలంటే సరైనటువంటి ఉంటేనే పొందుకుంటారు. కానీ దేవుని దగ్గర పరిచర్య చేయాలన్నా, దేవుని సేవ చేయాలన్నా, దేవునికి ఉపయోగపడాలన్నా ఆయన చూసేది ఏంటంటే ఏ మాత్రము కూడా మన యొక్క అవయవాలన్నీ సరిగ్గా ఉండాలని చూడదు. కానీ ఆయనకి మనము అందుబాటులో ఉన్నామా లేదా, ఆయన పిలిచినప్పుడు పలుకుతా ఉన్నామా లేదా, ఆయన పిలిచినప్పుడు ఆయన మాటలు వింటా ఉన్నామా లేదా అనేటువంటిది దేవుడు చేస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక సమస్య వచ్చింది. మనకి ఏదన్నా సరే సమస్య వచ్చినప్పుడు, మన దేశం మీదకి యుద్ధానికి ఎవరన్నా వస్తా ఉన్నప్పుడు, లేకపోతే మన కుటుంబం మీదకి ఎవరన్నా దాడి చేయడానికి వస్తా ఉన్నప్పుడు మనం ఎటువంటి వారిని తీసుకొని వస్తాము? అవతల ఉన్నటువంటి వారు బలవంతులైతే ఆ బలవంతుల కంటే బలమైనటువంటి వారిని మనం ఏర్పాటు చేసుకుంటాం. వారి దగ్గర 4 ఆయుధాలు ఉంటే మన దగ్గర 8 ఆయుధాలు ఉండేలాగా మనం చూసుకుంటాం. అంటే మనము ఒక వ్యక్తితో యుద్ధము చేయడానికి వెళతా ఉంటే మన వెనకమాల ఉన్నటువంటి ఆ బలగాన్ని చూసుకొని మనం ముందుకు వెళతాం. కానీ ఎప్పుడు కూడా దేవుడు అలా చూసేటువంటి వాడు కానే కాదు. బైబిల్ గ్రంథంలో ఒక సమస్య వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకు ఒక సమస్య వచ్చింది. 3 దేశాలకు సంబంధించినటువంటి ప్రజలు ఒక దేశం మీదకి వచ్చి దాడి చేసినప్పుడు 18 సంవత్సరాల పాటు వారు ఆ యొక్క దేశంలో బానిసలుగా ఉంటారు. ఆ 18 సంవత్సరాల పాటు బానిసలుగా ఉన్నటువంటి ప్రజల్ని విడిపించడానికి కోసం దేవుడు ఒక బలహీనుల్ని వాడుకున్నాడు. దేవుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని వాడుకున్నాడు. ఎవరికి ఉపయోగం లేనటువంటి వ్యక్తిని దేవుడు వాడుకున్నట్లు మనకు కనబడతా ఉంది. ఇంటికి ఎవరు ఆ ప్రజలు, ఇదిగో ఏ దేశం వచ్చి వారి మీదకి దాడి చేసింది, ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక వ్యక్తిని వాడుకున్నాడు అని ఆలోచన చేస్తే న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 29వ వచనం వరకు మనము చాలా విషయాలు ఇక్కడ గమనించవచ్చు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు దేవుని దృష్టికి దోషులైనటువంటి సందర్భంలో దేవుడు వారి మధ్యకి ఒక వ్యక్తిని పంపించాడు. ఆ వ్యక్తి ఎవరైతే మోయాబు దేశానికి సంబంధించినటువంటి మోయాబు రాజు అయినటువంటి యెజ్రెయేలుని దేవుడు వారి మధ్యకి పంపించాడు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, కొన్నిసార్లు దేవుని మాటలు మనము ఆ లెక్క చేయనప్పుడు, దేవుడు పిలుస్తా ఉన్నప్పుడు, దేవునికి లోబడినప్పుడు, ఇదిగో ఆయన సన్నిధిలో మనము ఆయనకు సమయం ఇవ్వలేనప్పుడు కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడనంటే మనల్ని కొంతమందికి అప్పగిస్తాడు.
వారి ద్వారా దేవుడు మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. ఆ సమయంలో దేవునికి మనం లోపడతాం, ఆ సమయంలో మనం దేవుని దగ్గరికి వస్తాము, ఆ సమయంలో మనం దేవునికి ప్రార్థన చేస్తాము. కొన్నిసార్లు మన బలాన్ని చూసుకొని దూరముగా వెళ్ళిపోతే దేవుడు అక్కడ మరలా ఎలా మనల్ని వెనక్కి పిలవాలి, ఎలా మనల్ని వెనక్కి తీసుకురావాలి అని ఆయన ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులైనందున ఇదిగో దేవునికి వారు ఎంతో వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు వారిని ఎవరికి అప్పగించాడు? యెహోవాకు అప్పగించాడు. ఆ యెహోవాకు అప్పగించిన తర్వాత 18 సంవత్సరాల పాటు వారు బానిసలుగా ఉన్నారు. ఆ 18 సంవత్సరాల పాటు బానిసలుగా ఉన్నటువంటి సమయంలో దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి మొర ఏదైతే ఉందో ఆ మొర ఆలపించి దేవుడు వారి మధ్యకి ఒక నాయకుడిని పంపించారు, ఒక రక్షకుడిని పంపించారు, ఒక న్యాయాధిపతిని పంపించారు. ఎందుకు ఆ వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తే యెహూదు అనేటువంటి వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈ రోజు ఈ తరానికి కావలసినటువంటి యెహూదులు అనేటువంటి చిన్న సందేశాన్ని మనం వింటా ఉన్నాం. ఈ తరానికి కావలసినటువంటి యెహూదులు అనేటువంటి చిన్న సందేశాన్ని మనం వింటా ఉన్నాం. న్యాయాధిపతుల కాలం అంటే అది ఒక విషయ వలయంగా మనకు కనబడతా ఉంది. ఏంటి అని ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి పాపం చేస్తారు. ఆ పాపము చేసిన వెంటనే దేవుడు వారి మీదకి శిక్షను పంపిస్తాడు, శ్రమను పంపిస్తాడు. ఆ శ్రమ ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఆ శ్రమ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెడతారు. ఆ మొరపెట్టిన వెంటనే దేవుడు అక్కడ వారిని విడుదల దయచేస్తాడు. యెహూదు అనేటువంటి వ్యక్తిని, రక్షకుల్ని దేవుడు అక్కడ లేపాడు. ఈ రోజు మన కుటుంబాలు, సంఘాలు, దేశాలు ఆత్మీయంగా యెహోవా అనేటువంటి బానిసత్వంలో ఉన్నాయి. ఇదిగో తాగుడు, అప్పులు, చేతబడి, భయం, పాపపు అలవాట్లు ఇవన్నీ కూడా మనల్ని ఎంతగానో తప్పి పీడిస్తా ఉన్నాయి. ఈ సమయంలో మనకు కావలసినటువంటిది యెహూదు అనేటువంటి వ్యక్తి మనకు కావాలి. ఆ యెహూదులు ఈ స్థలానికి కావాలి. ఇక్కడ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? అసలు దేవుడు ఈ తరంలో వాడుకునేటువంటి యెహూదులు ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు అని ఆలోచన చేస్తే ఆ రోజుల్లో ఉన్నటువంటి యెహూదులో ఉన్నటువంటి లక్షణాలు కొన్ని మనం చూద్దాం. దాంట్లో ప్రాముఖ్యంగా ఆ యెహూదు ఎలా ఉంటాడు, మనం ఎలా ఉండాలి అనే దానికి మనం కొన్ని విషయాలు చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా శత్రువు అనేటువంటి వ్యక్తి ఎవరు? మొట్టమొదటిగా శత్రువు ఎవరైతే యెహోవా మనకు కనబడతా ఉన్నాడు. యెహోవా అనేటువంటి పేరుకి అర్థం ఏంటి? అతను ఒక దూడ వంటి వాడు, దూడ లాంటి వాడు, బాగా ఆ ఒళ్ళు చేసినటువంటి వ్యక్తి. ఇదిగో ఆ వ్యక్తి బహుస్థూలకాయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. 3వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది ఆ వ్యక్తుల గురించి. ఈ వ్యక్తి ఏం చేశాడు? ఇదిగో ఈ యొక్క మోయాబు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అమాలేకుల్ని, అమ్మోనీయుల్ని వీళ్ళందరినీ కూడా కలిసి వారితో కలిపి ఇదిగో ఆ వ్యక్తి ఇశ్రాయేలు దేశానికి వచ్చి ఆ యెరికో పట్టణాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ యెరికో దేనికి? ఆ ఖర్జూరపు చెట్ల పట్టణం అంటే అది ఒక ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నది. ఈ రోజు సాతాను గాడు మొట్టమొదటిగా మన మీద దాడి చేసేటువంటిది, దాంట్లో మొట్టమొదటిగా వాడు చేసేది ఏంటంటే మన యొక్క ఆశీర్వాదాన్ని దొంగిలించే వాడుగా కనబడతా ఉన్నాడు. రెండవదిగా బానిసత్వం. ఎటువంటి బానిసత్వం? 18 సంవత్సరాల పాటు వారు బానిసలుగా ఉన్నారు. అంటే ఒక తరం ఆ పిల్లలకి సరైనటువంటి స్వేచ్ఛ లేదు. ఆ పిల్లలకి స్వేచ్ఛ అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితి. వారికి ప్రతి సంవత్సరం కూడా వారికి ఆ పన్ను కట్టడం అనేటువంటిది అలవాటు అయిపోయింది. ఈ రోజు పాపాన్ని కూడా మనం ప్రేమించినప్పుడు అది చిన్నదిగా మొదలైనటువంటి ఆ పాపం చివరికి అది పెద్దదిగా మారిపోయింది. అది ఒక రోజు అలవాటుగా మారిపోతా ఉంది. ఇక ఎంత మాత్రం కూడా దాని నుంచి మనం విడుదల అవడానికి ఏమాత్రం కూడా వీలు లేకుండా పోతా ఉంది. అటువంటి బానిసత్వం ఈరోజు చాలా మంది బానిసలుగా మారిపోయినటువంటి వారు ఉన్నారు. అయితే దేవుడు అలాగే బానిసలుగా ఉంచలేదు, కానీ దేవుడు వారి మధ్యకి ఒక యెహూదుని పంపించాడు. ఆ యెహూదు ఎటువంటి వాడైనంటే ఇదిగో ఆ రక్షకుని 3వ అధ్యాయం 15వ వచనంలో కనబడతా ఉంది కదా. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనైన గెరా కుమారుడు యెహూదాను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. మనము కూడా పాప బానిసత్వంలో ఉన్నప్పుడు, ఇది దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి రక్షకుని ఈ లోకానికి పంపించాడు. ఆ రక్షకుడు ఈ లోకానికి రావడం ద్వారా ఈ రోజు మనం ఎంతగానో స్వేచ్ఛగా ఉన్నాం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల్ని 18 సంవత్సరాల పాటు బానిసలుగా ఉన్నటువంటి వారిని విడిపించడం కోసమని యెహూదు బయటకు వచ్చాడు, ఒక రక్షకుడు వచ్చాడు. ఆ రక్షకుని దేవుడు వాడుకున్నట్లు మనకు కనబడతా ఉంది. అయితే ఈ యొక్క యెహూదు జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనము చూద్దాం. యెహూదులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు, దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు లోపాలను ఆయుధముగా మార్చేటువంటి వాడు. దేవుడు లోపాలను ఆయుధముగా మార్చేటువంటి వాడు.
ఇక్కడ ఏహూదులో ఉన్నటువంటి లోపం ఏంటి అని ఆలోచన చేస్తే, ఏహూదు ఎడమ చేతి వాటను కలిగినటువంటి వాడు. ఏహూదు ఏ గోత్రానికి సంబంధించినటువంటి వాడు? బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడు. ఉదాహరణకి ఈ యొక్క బెన్యామీను ఎవరి కుమారుడు అని ఆలోచన చేస్తే, యాకోబు రాహేలుకు పుట్టినటువంటి రెండో సంతానం ఈ యొక్క బెన్యామీను. ఈ యొక్క బెన్యామీను తన తల్లి చనిపోతా ఉన్నటువంటి సందర్భంలో పుట్టినటువంటి వాడు. తన తల్లి చనిపోయేటువంటి సందర్భంలో కొడతా ఉన్నప్పుడు ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఆ తల్లి రాహేలు పెట్టినటువంటి పేరు ఏంటంటే బెన్యమీ అని పేరు పెట్టింది. బెన్యమీ అనే పేరుకి అర్థమేంటి? దుఃఖపుత్రుడు. అయితే ఆ దుఃఖపుత్రుల్ని చూసి యాకోబు ఏం చేస్తాడు అంటే, ఇదిగో ఇతడు దుఃఖపుత్రుడిగా ఉండడానికి వీలు లేదని, అతడు నా కుడి చేతి పుత్రుడిగా ఉండాలని అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు. బెన్యామీను అనే పేరుకి అర్థం ఏంటి? కుడి చేతి పుత్రుడు. ఆ కుడి చేతి యొక్క పుత్రుడు యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు ఏహూదు. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి ఏ యొక్క చేతి వాటం కలిగిన వాడు? ఎడమ చేతి వాటం కలిగిన వాడు. అయితే ఆ రోజుల్లో ఎవరన్నా సరే యుద్ధానికి వెళ్ళాలంటే, ఇదిగో యుద్ధం చేయాలంటే ఆ వ్యక్తి కుడి చేతి వాటం కలిగిన వాడుగా ఉండాలి. కుడి చేతిలో ఆ వ్యక్తి ఏం పెట్టుకోవాలి? ఇదిగో కత్తి పెట్టుకునేటువంటి వాడుగా ఉండాలి. ఆ రోజుల్లో యుద్ధానికి వెళ్ళాలంటే ఎడమ చేతి వాటం కలిగినటువంటి వారు నిషేధం. యుద్ధంలో వారికి నిషేధం. ఇదిగో వారి కుడి చేతిలో డాలు పెట్టుకొని ఎడం చేతితో యుద్ధం చేయడానికి వారికి ఏమాత్రం కూడా వీలు ఉండకూడదని ఆ రోజుల్లో వారిని నిషేధించినట్లు మనకు కనబడతా ఉంది. కుడి చేతి గోత్రంలో పుట్టినటువంటి వ్యక్తి, కుడి చేతి కుమారుడిగా పిలువబడతా ఉన్నటువంటి ఆ గోత్రంలో పుట్టినటువంటి వ్యక్తి ఇతడు ఎడమ చేతి వాటం కలిగిన వాడిగా ఉండడం ఎంతో అవమానం. అయితే దేవుడు అక్కడ ఒక వ్యూహాన్ని సిద్ధపరిచాడు. ఎవరన్నా సరే రాజు దగ్గరికి వెళ్ళాలంటే, వారు ఆ కత్తిని ఎక్కడ పెట్టుకునేవారు అంటే ఆ కుడి తొడ మీద పెట్టుకునేటువంటి వారు. ఆ కుడి తొడ మీద పెట్టుకున్నప్పుడు ఆ రాజభటులు ఏం చేసేవారు? అంతా కూడా వారిని తనిఖీ చేసేటువంటి వారు, వారిని పరిశ్రమ చేసేటువంటి వారు. రాజు దగ్గరికి వెళ్ళేటువంటి వారి దగ్గర కత్తి ఉండకూడదు కాబట్టి ఆ కత్తులన్నింటినీ అక్కడే వదిలిపెట్టేసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఇదిగో ఎడమ చేతి వాటం కలిగినటువంటి ఈ యొక్క ఏహూదుని అక్కడికి పంపించినప్పుడు ఎవరికి అనుమానం రాకుండా దేవుడు లోపలికి పంపించినట్లు మనకు కనబడతా ఉంది. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి లోపాలని దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటాడు. నాలో ఒక లోపం ఉందనుకోండి, నీలో ఒక లోపం ఉందనుకోండి, మనలో ఒక లోపం ఉందనుకోండి, ఆ లోపాన్ని చూసినటువంటి ప్రజలు ఏం చేస్తారంటే హేళన చేస్తారు. ఆ లోపాన్ని చూసినటువంటి ప్రజలు ఎంతగానో అవమానపరుస్తూ ఉంటారు. మన దేవుడు మన యొక్క లోపాలని ఆయుధంగా మార్చేటువంటి వాడు. అంత గొప్ప దేవుడు మనకి ఉన్నాడు. ఆ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని తృణీకరించేవాడు కానే కాదు. కానీ ఇదిగో లోకం వెలివేసినప్పటికీ కూడా, ఇదిగో లోకము దూరం చేసినప్పటికీ కూడా, లోకం మనల్ని అవమానపరిచినప్పటికీ కూడా ఈ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ దేవుడు మనల్ని తన హక్కును చేర్చుకుంటా ఉన్నాడు. ఈ దేవుడు మన ప్రతి అవసరతను కూడా తీరుస్తూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడు ఈ యొక్క దేవుడు! ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! మనం సేవించేటువంటి దేవుడు, మనం ఆరాధన చేసేటువంటి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని త్రోసివేసే దేవుడు కానే కాదు. కానీ ఎప్పుడు కూడా మనల్ని దూరం చేసుకునేవాడు కానే కాదు. కానీ మనుషులు ఎంత దూరం పెట్టినా గానీ ఈ దేవుడు ఇంకా మనల్ని దగ్గరే చేరదీసుకునేటువంటి వాడు మన దేవుడు. మొట్టమొదటి యొక్క అంశాన్ని మనం ఏం చూస్తున్నామంటే దేవుడు లోపాలని ఆయుధముగా మార్చేటువంటి దేవుడు. రెండవదిగా మనం ఏం చేస్తా ఉన్నామంటే ఈ యొక్క యేహూదులో ఉన్నటువంటి మరొక లక్షణము, దేవుని పనికి సిద్ధపాటు కావాలి. దేవుని పనికి ఒక వ్యూహం కావాలి. దేవుడు ఎప్పుడైతే యేహూదుని ఏర్పాటు చేసుకున్నాడో, ఆ యేహూదుని ఎప్పుడైతే దేవుడు పిలుచుకున్నాడో, ఆ పిలిచిన వెంటనే యేహూదు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక వేశాడు. ఏంటి ఆ ప్రణాళిక అని ఆలోచన చేస్తే 16 వచనంలో కనబడతా ఉంది. యేహూదు 3 పొడవు గల 2 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములు తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కత్తును మోయాబు రాజు అయిన ఎగ్లోనికి తెచ్చెను. ఆ ఎగ్లోని బహుస్థూలకాయుడు మనకు కనబడతా ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుని పనికి మనకు కావలసినటువంటిది ఏంటంటే సిద్ధపాటు మనకు కావాలి. ఎవరైతే దేవుని పని చేస్తా ఉన్నారో, చేయాలనుకుంటా ఉన్నారో వారిలో సిద్ధపాటు అనేటువంటిది చాలా అవసరం. సిద్ధపాటు లేకుండా దేవుని పనిని ఏమాత్రం కూడా చేయలేము. ఇక్కడ యేహూదు చేసినటువంటి పని ఏంటి అనంటే స్వయముగా తన చేతులతోనే, స్వయముగా ఎవరి మీద ఆధారపడకుండా స్వయముగా ఆ వ్యక్తి ఒక పనిని చేసుకున్నాడు. ఏంటి ఆ పని అంటే తనంతటికి తానే ఒక ఆయుధాన్ని సిద్ధపరుచుకున్నాడు. ఈ రోజు దేవుని పని చేయడానికి మనమే ఒక అడుగు ముందుకు వేసేవారుగా ఉండాలి. అది పరిచర్యలో ఏ పరిచర్య అయినా సరే ఒక అడుగు మనం ముందుకేస్తే దేవుడు మన కొరకు 100 అడుగులు వేసేవాడుగా ఉన్నాడు. ఆ ఒక్క అడుగు మనం ముందుకు వేయకుండా ఏ మాత్రం కూడా దేవుడు మనకి సహకరించడు.
సో యేహూదు ఆయన ఏం చేస్తున్నాడంటే స్వయముగా ఆయన ఎవరి మీద ఆధారపడకుండా ఆ వ్యక్తి దేవుని పని కొరకు ఒక ఆయుధాన్ని సిద్ధపరుచుకున్నాడు. ఆ వ్యక్తి ఎటువంటి దాన్ని సిద్ధం చేసుకున్నాడు అంటే 2 అంచులు కలిగినటువంటి కత్తిని ఆ వ్యక్తి సిద్ధం చేసుకున్నాడు. తర్వాత ఆ కత్తి ఎలాగుంది, 3 పొడవు ఉన్నట్లు మనకు కనబడుతోంది. ఆ కత్తిని ఎవరు కూడా చూడడానికి వీలు లేకుండా ఇదిగో ఆ చిన్న కత్తిని ఆ వ్యక్తి చాలా భద్రంగా దాచిపెట్టుకున్నట్లు మనకి కనబడుతోంది. దేవుని పని చేసేటప్పుడు మనం ఆడంబరాన్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరం లేదు. ఇదిగో నేను దేవుని పని చేస్తున్నానని గొప్ప హంగు ఆర్భాటాలతో చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇదిగో దేవుని పని చేసేటువంటి మనము ఇదిగో మన దగ్గర చిన్న సాక్ష్యం ఉంటే చాలు, ఇదిగో మనకు దేవుడు ఇచ్చినటువంటి చిన్న అవకాశం ఉంటే చాలు. మన దగ్గర పెద్ద సంఘం లేకపోయినా పర్వాలేదు, కానీ మన కాదన్నటువంటి చిన్న సమూహం ఏదైతే ఉందో, కొద్దిమంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ కొద్దిమంది ప్రజలకి దేవుని గురించి గొప్పగా చెబితే చాలు. మనకున్నటువంటి చిన్న సాక్ష్యాన్ని మనం గొప్పగా చెబితే చాలు. మనలో కొన్ని లోపాలు, ఆ లోపాలను దేవుని పని కొరకు ఉపయోగిస్తే చాలు. దేవుడు మనల్ని ఎంతగానో ఒక ఘనముగా వాడుకుంటాడు. రెండవదిగా దేవుని పని మనం చేయాలంటే మొట్టమొదటిగా సమయం, సిద్ధపాటు మనకు అవసరం. రెండవదిగా సమయం అనేటువంటిది మనకు చాలా ప్రాముఖ్యం. ఈ యొక్క యేహూదు చేసినటువంటి పని ఏంటంటే ఆ యేహూదు ఆ కప్పం కట్టడానికి వెళ్తా ఉన్నాడు. ఆ కప్పం కట్టడానికి వెళ్ళేటువంటి సమయంలో ఆ పని ముగించుకొని తిరిగి వచ్చి ఆ వ్యక్తి చేసినటువంటి పని 17 నుంచి 19 వచనాల్లో కనబడతా ఉంది కదా. యేహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తర్వాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గర ఉన్న పెస్సిలీము వద్ద నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలనగా అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెళ్ళిపోయే వరకు ఊరుకమ్మని చెప్పెను. సో మొట్టమొదటిగా సిద్ధపాటు అనేటువంటిది చాలా అవసరం. రెండవదిగా సమయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ యేహూదు చేసినటువంటి పని ఏంటంటే కప్పను తీసుకొని వచ్చాడు, చెల్లించాడు. ఆ చెల్లించినటువంటి సమయంలో అక్కడ రాజు యొక్క దర్శనం కొరకు, రాజుతో మాట్లాడడం కొరకు, ఇదిగో రాజుని హతమార్చడం కొరకు అతను ఎంతగానో సమయం కొరకు ఎదురు చేస్తా ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చేసిన తర్వాత ఆ వ్యక్తికి కనిపించినటువంటి ఏంటంటే ఆ ప్రాంతంలో విగ్రహాలు ఎక్కువగా కనిపించినాయి. ఇది చూసినటువంటి యేహూదు అతని హృదయం ఎంతగానో పరితపించిపోయింది. ఇదిగో నేను సేవించేటువంటి దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, ఆరాధనకి యోగ్యుడైనటువంటి దేవుడు, ఆ దేవుడు ఇదిగో ఈ యొక్క ప్రజల మధ్య లేకపోతే ఆరాధన చేయడానికి అర్హుడైనటువంటి ఆ దేవుడు ఉండాల్సినటువంటి స్థలంలో ఇటువంటి విగ్రహాలు చూసి ఆ వ్యక్తి ఎంతగానో బాధపడ్డాడు. అందుకని అవకాశం కొరకు ఎదురు చూశాడు. అవకాశం కోసం కనిపెట్టినటువంటి వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ అవకాశం కోసం ఎదురు చూసాడో రహస్యమైనటువంటి వర్తమానాన్ని పంపించాడు. ఆ రహస్యమైనటువంటి వర్తమానాన్ని పంపించినప్పుడు రాజు స్పందించినటువంటి రీతిలో మనకు కనబడతా ఉంది. దేవుని పని చేసేటువంటి మనకు కూడా ఇదిగో దేవుని పనికి సమయం మనకు చాలా అవసరం. మాట తీరు చాలా ప్రాముఖ్యం. మన మాట తీరు ఎదుటి యొక్క వ్యక్తిని ఏం చేస్తున్నారంటే మారుస్తుంది. మన యొక్క మాట తీరు ఎదుటి వ్యక్తి యొక్క ఆ వ్యక్తిని ఏం చేస్తున్నారంటే ఎంతగానో గాయపరుస్తా ఉంది. ఈ మాట చాలా ప్రాముఖ్యం. మనం మాట్లాడేటువంటి మాట ఎదుటి వారిని గాయపరుస్తుందా, లేకపోతే ఎదుటి వారిని ఆ దేవుని దగ్గరికి నడిపిస్తా ఉందా లేదా చాలా ప్రాముఖ్యం. ఇక్కడ యేహూదు చేసిన పని ఏంటంటే అతని మాట ద్వారా రాజుకి ఆ సమయాన్ని కల్పించుకున్నట్లు మనకు కనబడతా ఉంది. మూడవదిగా దేవుని పని చేయాలంటే ఏం కావాలంటే ధైర్యం కావాలి. మొట్టమొదటిగా సిద్ధపాటు కావాలి, రెండవది సమయం కావాలి, మూడవదిగా ధైర్యం అనేటువంటిది కావాలి. ఈ వ్యక్తి రాజును సమీపించడానికి అతడు ఆ కత్తిని దాచిపెట్టుకున్నప్పుడు ఏమాత్రం కూడా భయపడలేదు. పైగా ఒంటరిగా వెళతా ఉన్నాడు. ఆ ఒంటరిగా వెళ్ళేటువంటి సమయంలో భయపడకుండా చాలా ధైర్యంగా వెళ్ళిపోయాడు, భయం లేకుండా వెళ్ళిపోయాడు. దేవుని చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపించినటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. దేవుడు చెప్పినప్పుడు ఆ పనిని మనం సంపూర్ణంగా చేసేవారుగా ఉండాలి, సంపూర్ణంగా దేవునికి లోపడేవారుగా ఉండాలి. అసంపూర్ణంగా ఉంటే ఏ పని మనం చేయలేనటువంటి పరిస్థితి. అక్కడ యేహూదు ఆ వ్యక్తి దేవునికి సంపూర్ణంగా లోబడ్డాడు కాబట్టి, విధేయత చూపించాడు కాబట్టి ఎంతో గొప్ప విజయాన్ని పొందుకున్నట్లు కనబడుతోంది. నాలుగవదిగా మనకు కావలసినటువంటి విషయం ఏంటంటే జ్ఞానం చాలా ప్రాముఖ్యం. మొట్టమొదటి సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం, సమయం చాలా ప్రాముఖ్యం, ధైర్యం చాలా ప్రాముఖ్యం, తర్వాత జ్ఞానం చాలా ప్రాముఖ్యం. ఈ వ్యక్తి ఆ రాజు సమీపించినప్పుడు చేసిన పని ఏంటంటే వెంటనే తలుపులు వేశాడు, తాళం వేశాడు. తాళం వేసి ఏమాత్రం కూడా హడావిడి లేకుండా ఆ పనిని చాలా సక్రమంగా ముగించాడు. ఇక ఆ పని ముగించిన తర్వాత వెంటనే తప్పించుకొని పారిపోయాడు. తప్పించుకొని పారిపోయిన తర్వాత ఇక ఆ వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైనా ప్రజల దగ్గరికి వెళ్ళాడు. అదే నాయకుల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఆ 3వ అధ్యాయంలో మనకు కనబడేటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క యేహూదు ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడ బాకా ఉదేడు, ఒక గొప్ప ఘోర ఉదేడు, ఇదిగో దేవుడు మనకు విజయాన్ని దయచేస్తా ఉన్నాడు, రండి అని ఆ ప్రజలందరినీ కూడా ఆహ్వానించినట్లు మనకు కనబడతా ఉంది. ఈ యొక్క దేవుని పని మనము చేసేటప్పుడు ఇదిగో దేవుని పనికి కావాల్సినటువంటిది ఏంటంటే సిద్ధపాటు కావాలి, ఒక వ్యూహం కావాలి.
ఆ వ్యూహం ఎలా ఉంది? ఏహూదు ఎటువంటి వ్యూహాన్ని సిద్ధపరుచుకున్నాడు? మొట్టమొదటిగా అతను ఒక సిద్ధపాటు కలిగి ఉన్నాడు. తాను స్వతహాగా ఆ కత్తిని సిద్ధం చేసుకున్నాడు. ఇక రెండోది సమయం కోసం ఎదురు చూశాడు. మూడోది ధైర్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నాలుగోది జ్ఞానం ప్రదర్శించినటువంటి వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని పనులు ఇలాగ మనం ముందుకెళ్తామో దేవుడు అక్కడ గొప్ప కార్యం చేస్తాడు. ఇక మూడో పాయింట్ ఏంటి అని అంటే, ఒక్కడి విధేయత దేశానికి విడుదల తెచ్చింది. ఒక్కడి విధేయత దేశానికి విడుదల తెచ్చింది. అది 27వ వచనం నుంచి 37వ వచనం వరకు మనకు కనబడుతుంది. నాయకత్వంలో ఉన్నటువంటి ఐక్యత ఏంటి అని అంటే, ఇదిగో నేను ఒక్కడినే చంపేశాను, మీరు అక్కడే ఆగిపోయింది, నేను విజయాన్ని తీసుకొస్తానని ఏమాత్రం కూడా అతడు హంగు ఆర్భాటాలు ప్రదర్శించలేదు. కానీ ఆ వ్యక్తిని చంపిన తర్వాత, ఎగ్లోని చంపిన తర్వాత ఇక వెంటనే ఆ వ్యక్తి చేసిన పని ఏంటంటే దూరం ఓడడానికి వెళ్ళాడు. ఇదిగో ఆ విజయము దేవుడు ఇచ్చాడు అని దాచుకోలేదు, కానీ ప్రజలందరికీ చెప్పడానికి వెళ్ళాడు. ఆ ప్రజలను పురికొలుపుతూ ఉన్నాడు. ఇదిగో రండి, ఆ వెంబడి రండి, ఇదిగో వచ్చి చూడండి, ఇదిగో దేవుడు మనకి ఎంతటి విజయాన్ని ఇస్తా ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ ఏహూదు కనపరిచాడు. ఆ మాటలో ఎలా ఉంది? ఒక విశ్వాస ప్రకటన కనపడతా ఉంది, ఒక ధైర్యంతో కూడినటువంటి మాట కనపడతా ఉంది. ఇదిగో 28వ వచనంలో, రండి, మీ శత్రువులైన మోయాబీలను యెహోవా మీ చేతికి అప్పగించున్నాడు. అది ఎంత గొప్ప విశ్వాసంతో కలిగిన మాట, ఎంత ధైర్యంతో కూడినటువంటి మాట. ఆ మాట వినినటువంటి ప్రజలు ఇంకా విషయం రాకపోయినా సరే ఆ నాయకుడు చెప్పినటువంటి మాటని వారందరూ కూడా నమ్మేశారు. వాళ్ళందరూ కూడా అతని వెంట వచ్చినట్లు మనకు కనబడతా ఉంది. ఆ యుద్ధంలో ఒక ఏహూదు మాత్రమే పోరాడలేదు, కానీ ఆ యుద్ధం అంతా కూడా సమిష్టిగా పోరాడినట్లు కనబడతా ఉంది. ఈ రోజు మనం ఏ పని చేయాలన్నా సరే దేవుని పనిలో ఒక్కరు మాత్రమే మెజారిటీగా కనపడడం కాదు, కానీ ఇదిగో దేవుని పనిలో అందరూ కనపడాలి. వాక్యం చెప్పే వారి యొక్క ప్రాధాన్యత వేరు, ఇదిగో మందిరంలో పరిచయం చేసే వారి యొక్క ప్రాధాన్యత వేరు, లేకపోతే బయట పరిచయం చేసే వారి యొక్క ప్రాధాన్యత వేరు. ఎవరు పరిచయలు వారికి ఉన్నాయి. ఇదిగో కేవలం ఒక్కరు మాత్రమే కనపడతా ఉన్నారు, ఒక్కరు మాత్రమే కనపడాలి అనుకోవడం ఏ మాత్రం కూడా అది సరైనటువంటి లక్షణాలు కానే కాదు. ఏహూదు చేసినటువంటి పని ఏంటంటే, మనం అందరము కూడా కలిసి పోరాడదాం, దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు అని ఆ మాట చెప్పాడు. ఇక మనము వారి రేవుల్ని పట్టుకొని ఉన్నాం, ఎవరిని కూడా దాటనివ్వద్దని వారికి పిలుపునిచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ యొక్క ఏహూదు వెంబడి వచ్చారు. ఆ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా చేసిన పని ఏంటంటే, వాళ్ళందరూ కూడా 10,000 మంది అయినటువంటి పరాక్రమశాలను, మోయాబీయుల్లో కలిగినటువంటి పరాక్రమశాలను అందరినీ కూడా చంపేశారు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం అండి. ఇదిగో 18 సంవత్సరాల పాటు బానిసలుగా ఉన్నటువంటి ఆ ప్రజలకి ఇదిగో దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని గొప్ప విజయాన్ని అందించాడు. 10,000 మంది ఫిలిస్తీన్లైనటువంటి వారిని, బలాజీలైనటువంటి వారిని, యుద్ధశూరులైనటువంటి వారిని, వారందరినీ కూడా ఇదిగో ఏహూదు ఒక్కడే ఎలాగైతే రాజుని చంపాడో, ఇప్పుడు ఆ యొక్క దేశం అంతా కూడా విడుదల పొందాలంటే ఈ ప్రజలందరూ కూడా సహకరించాలి. అందుకే ఆ ప్రజలందరూ కూడా సహకరించిన తర్వాత బలాజ్యులైనటువంటి వారందరినీ కూడా చంపేశారు. ఒక్కరు కూడా తప్పించుకున్నట్లు అక్కడ మనకు కనపడట్లేదు. ఈ రోజు పాపంతో మనం రాజీ పడేవారుగా ఉండకూడదు. ఆ పాపాన్ని ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తా ఉండాలంటే పూర్తిగా నాశనం చేసేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా సమిష్టిగా పోరాడారో అక్కడ దేవుడు ఒక గొప్ప విజయాన్ని దయచేశాడు. ఇదిగో ఆ ఎంతటి గొప్ప విజయం అంటే 18 సంవత్సరాల పాటు బానిసలుగా ఉన్నటువంటి వారికి 80 సంవత్సరాల పాటు నెమ్మదిని దయచేశాడు. హల్లెలూయా! అది దేవుడు ఎంత గొప్ప దేవుడు అని, ఎంత మిక్కు చేశాడు. గత కొన్ని సంవత్సరాల పాటు మనం ఎంతో బానిసత్వంలో ఉండొచ్చు, మన కుటుంబం ఎంతో నష్టాలలో ఉండొచ్చు, ఇదిగో మనం అనుకున్నవి కొన్ని జరగకపోవచ్చు, లేకపోతే మనం ఆశించినవి కొన్ని మనకు దక్కకపోవచ్చు, అన్ని కూడా నిరాశలో మనం ఉండొచ్చు, లేకపోతే మన కుటుంబం అనారోగ్య పరిస్థితిలో ఉండొచ్చు. ఆ పరిస్థితిలో మనం దేవుని మీద ఆధారపడితే ఏహూదు ఏ రీతిగా అయితే దేవునికి దగ్గరగా వచ్చాడో, దేవుడు చెప్పిన పని చేశాడో, ఎలాగైతే దేవుడు ఏహూదును వాడుకొని గొప్ప విజయాన్ని దయచేశాడో, ఇదిగో 80 సంవత్సరాల పాటు నెమ్మదిని ఎలాగైతే ఇచ్చాడో మనకు కూడా ప్రతి విషయంలో దేవుడు అటువంటి గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా! మనకి ఎస్తేరు కనబడతా ఉంది. ఎస్తేరు ఏం చేసిందంటే ఆమె ఒక్కతే, కానీ హామాను యొక్క పత్ని మొత్తం కూడా బయట పెట్టినట్టు మనకు కనబడతా ఉంది. ఆమె ఒక్కతే ఏం చేసిందంటే యూదా జాతి మొత్తాన్ని ఆమె రక్షించినటువంటి స్త్రీగా కనబడతా ఉంది. దావీదు ఒక్కడే, కానీ గొలియాతును ఏం చేశాడు? హతమార్చాడు. 40 రోజుల భయాన్ని ఒక్క దెబ్బతో ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ ఒక్క చిన్న రాయి ద్వారా ఒడిసెతో పట్టుకున్నటువంటి ఆ చిన్న రాయి విసరడం ద్వారా దేవుడు అక్కడ గొప్ప విషయాన్ని దయచేశాడు. 40 రోజుల పాటు భయపడినటువంటి ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా అక్కడ దావీదు మనకు కనబడతా ఉంది. ఈ రోజు మన జీవితంలో దేవునికి ఉపయోగపడేటువంటి ఏహూదులు మనం కావాలి. మనలో ఏ లోపం ఉన్నా పర్వాలేదు. ఇదిగో మనల్ని చూసి లోకము ఎంతగానో అవమానపరుస్తూ ఉండొచ్చు, గాయపరుస్తూ ఉండొచ్చు, తృణీకరిస్తూ ఉండొచ్చు, అయినా సరే మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం కొన్నిసార్లు నష్టపోయినా పర్వాలేదు. ఈ దేవుడు మనకు విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఏహూదుని ఎలాగ వాడుకున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి నిన్ను మనల్ని అందరినీ కూడా దేవుడు వాడుకుంటాడు. ఆయన వాడుకోలేనటువంటి మనుషుడు ఈ భూమి మీద ఎవరు కూడా లేనే లేరు.
అది దేవుని గొప్పతనం, అది దేవుని మంచితనం. ఆ దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. ఒకవేళ నాలో లోపం ఉందంటే, మనలో లోపాలు ఉన్నాయని తెలిస్తే మనుషులు ఎంతగానో చేదరించుకుంటారు, అసహించుకుంటారు. కానీ ఈ దేవుడు మనల్ని ఎంతగానో హత్తుకునేటువంటి దేవుడు, మన కోసం పరుగు పెట్టేటువంటి దేవుడు, మనల్ని ఆ కౌగులించుకొని ముద్దు పెట్టేటువంటి దేవుడు మన దేవుడు. అటువంటి మంచి దేవుడిని కలిగి ఉన్నటువంటి మనము ఇదిగో ఈ రోజు మనలో ఉన్నటువంటి లోపాలను దేవునికి అప్పగిస్తే ఆ లోపాలని ఘనమైనటువంటి వాటిలో దేవుడు వాడుకుంటాడు. ఇదిగో బలహీనులైనటువంటి మనల్ని దేవుడు బలవంతులుగా మారుస్తూ ఉన్నాడు. జ్ఞానం లేనటువంటి వారమైనటువంటి మనల్ని జ్ఞానులు దేవుడు మారుస్తూ ఉన్నాడు. తెలివి లేనటువంటి మనల్ని దేవుడు గొప్పగా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి మనం సమర్పించుకుంటే ఇదిగో ఆయన మాటని మనం వింటే ఎంతగానో దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. ఏ బూదులు ఎలాగైతే వాడుతున్నాడో ఈ రోజు మనల్ని కూడా దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. ఆయనకి దగ్గరగా మనం ఉంటే, ఆయన మాటకు లోబడితే, ఒకవేళ మనలో ఉన్నటువంటి లోపాలు ఒక్కసారి ప్రభు దగ్గర తీసుకొని వస్తే ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో పెట్టినటువంటి రక్తం ద్వారా ప్రతి లోపము కూడా కడగబడతా ఉంది. ఆయన ఎంతో ప్రేమించాడు కాబట్టి మన అందరి కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన దేవుడు గొప్పవాడు. ప్రేమించాడు కాబట్టి మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దగ్గర మన పాపాలన్నీ కూడా ఒప్పుకుంటే ఆ దేవుడు మనకి ఉన్నతమైనటువంటి నిత్య రాజ్యాన్ని దేవుడు మనకిస్తాడు, స్వేచ్ఛను మనకిస్తాడు. ఇదిగో పరలోక రాజ్యం అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి స్థలాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి 80 సంవత్సరాల పాటు గొప్ప నెమ్మదిని దేవుడు ఇచ్చాడు. ఇదిగో ఈ యొక్క మనకి కూడా ఆయన దగ్గరికి వస్తే దేవుడు ఉన్నతమైనటువంటి ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకిస్తాడు. అతి కృపా ధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.